శాతవాహనుల చరిత్ర చివరి ఎపిసోడ్ ఇది. లాస్ట్ ఎపిసోడ్లో పులోమావి, అరిష్ట శాతకర్ణి, హాల శాతకర్ణి చక్రవర్తుల గురించి చెప్పుకున్నాం. అలాగే జగద్గురు ఆదిశంకరుల జననం అసలు కాలం, హాలుడు రచించిన ప్రఖ్యాత గ్రంథం గాథా సప్తశతి గురించి కూడా చెప్పుకున్నాం. ఇక శాతవాహన చరిత్రలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. 833 BCEలో శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మగధ కేంద్రంగా ఉత్తరాదిని, ప్రతిష్టానపురం కేంద్రంగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలున్న పశ్చిమ భారతాన్ని, ధాన్య కటకం కేంద్రంగా దక్షిణాదిని శాతవాహనులు పాలించారు. 833 BCE నుంచి 433 BCE వరకు, అంటే 400 ఏళ్ల పాటు 24 మంది శాతవాహన చక్రవర్తులు పరిపాలించారు. శాతవాహనుల్లో ఈ 24 మంది చక్రవర్తుల వరకు మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ఇంకా 8 మంది చక్రవర్తుల గురించి చెప్పుకోవాలి. ఈ కాలంలో అత్యంత శక్తివంతులైన శాతవాహనులు శ్రీముఖుడు, పూర్ణోత్సంగ శాతకర్ణి, వేదశ్రీ శాతకర్ణి, పులోమావి శాతకర్ణి, అరిష్ట శాతకర్ణి, హాల శాతకర్ణి. వీరు తమ శాతవాహన సామ్రాజ్యాన్ని తిరుగులేని విధంగా పరిపాలించారు. గాథా సప్తశతి రచించిన 19వ శాతవాహన చక్రవర్తి అయిన హాల శాతకర్ణి తర్వాత మండలక శాతకర్ణి, పురీంద్రసేన శాతకర్ణి, సుందర శాతకర్ణి, మహేంద్ర శాతకర్ణి, శివ శాతకర్ణి, ఈ 5గురు రాజులు 889 నుంచి 433 BCE వరకు పాలించారు. ఈ 5గురు 56 ఏళ్లే పరిపాలించారు. ఈ 56 ఏళ్లలో భరతఖండంపై మ్లేచ్చుల దాడులు పెరిగాయి. అప్పటి వరకు సరిహద్దుల్లో చిన్న చిన్న ప్రాంతాలను ఆక్రమించిన సఖులు, పార్థియన్ యవనులు నెమ్మదిగా పశ్చిమ భారతం, ఉత్తర భారతంపై పట్టు కోసం గట్టిగానే ప్రయత్నించారు. మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాన్ని దాదాపుగా ఆక్రమించారు. ఆ యుద్ధాల్లోనే శాతవాహన చక్రవర్తులు కొందరు మరణించారు. యుద్ధాల్లో వరుస ఓటముల వల్ల రాజ్యాలను కోల్పోయి ఇప్పటి తెలుగు ప్రాంతం మాత్రమే శాతవాహన రాజ్యంగా మిగిలింది. శాతవాహన సామ్రాజ్యం పతనమైందని, ఇక విదేశీయుల ఆక్రమణలతో భరతఖండం అరాచక రాజ్యంగా మారుతుందని ప్రజలు భయపడుతున్న రోజులవి. 433 BCEలో సకులతో జరిగిన యుద్ధాల్లో 24వ శాతవాహన చక్రవర్తి శివశాతకర్ణి మరణించాడు. కానీ అతని మరణమే శకులకు మరణ శాసనం అయింది. ఎందుకంటే ఆ శివశాతకర్ణి తర్వాత కొదమ సింహం లాంటి అతను కుమారుడు సింహాసనం ఎక్కాడు. అతనే 25వ శాతవాహన చక్రవర్తి, శకులను యవనులను నాశనం చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి. 18వ శాతవాహనుడు అయిన అరిష్ట శాతకర్ణి సమయంలోనే జగద్గురు ఆదిశంకరులు జన్మించారని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆదిశంకరులు మళ్లీ వైదిక ధర్మానికి ప్రాణం పోసిన తర్వాత ఆ ధర్మాన్ని నడిపించిన వారిలో శాతవాహనులు ముఖ్యమైన వారు. మళ్లీ యజ్ఞయాగాలు, వైదిక విద్య, వీటికి గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో స్వర్ణయుగం. గౌతమీపుత్రుడు వైదిక ధర్మాన్నే పాటించాడు, యజ్ఞ యాగాలు చేశాడు. సనాతన ధర్మం బలంగా నిలబడాలంటే అది స్త్రీ వల్లే సాధ్యమవుతుంది. మన వివాహ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు ఆధారం స్త్రీ. అందుకే స్త్రీని మన వేదాలు దేవతలుగా వర్ణించాయి. ఆదిశంకరులకు ముందు ఇతర ధర్మాల్లో ప్రాభవం కోల్పోయిన స్త్రీలకు మళ్లీ వైదిక ధర్మంలో ప్రాధాన్యత, గౌరవం పెరిగాయి. శాతవాహనులు మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ విధానం గౌతమీపుత్రుడి కాలంలో ఇంకా పెరిగింది. నిజానికి ఈ శాతకర్ణి అసలు పేరు మార్తాండ శివశాతకర్ణి అని చెప్తారు. కానీ తల్లికి ఎంతో విలువ ఇస్తూ స్త్రీ ప్రాధాన్యతను విస్తృతం చేసేందుకు తన పేరునే మార్చేసుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణిగానే ప్రఖ్యాతి చెందాడు. గౌతమీపుత్ర తర్వాత కూడా తల్లి పేర్లతోనే శాతవాహన చక్రవర్తులు ప్రఖ్యాతి చెందారు. మహిళలపై అంత గౌరవాన్ని గౌతమీపుత్రుడు చూపించాడు. గౌతమీపుత్రుడు మహావీరుడు. ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైపోయిన శాతవాహన వైభవాన్ని మళ్లీ దేశవ్యాప్తం చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చరిత్రకారులు సరైన పరిశోధనలే చేయలేదు. అతని కాలాన్ని సామాన్య శకంలో 1 లేదా 2వ శతాబ్దమని చరిత్ర పుస్తకాల్లో ఇష్టం వచ్చినట్లు రాశారు. అతని కాలం, అతని ప్రాచీనత విషయంలో చరిత్రకారులు తప్పులు రాసినట్టు చాలామంది చరిత్ర పరిశోధకులు కూడా చెప్తుంటారు. పురాణ ఆధారాలు, చరిత్ర పరిశోధకుల ప్రకారం ఈ 25వ శాతవాహన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి కాలం 433 BCE నుంచి 408 BCE. గౌతమీపుత్ర శాతకర్ణి కాలాన్ని మాయం చేసే క్రమంలో మన హిస్టోరియన్లు ఏకంగా 433 ఏళ్ల చరిత్రను మింగేశారు. గౌతమీపుత్రుడు 1వ శతాబ్దం వాడని చెప్పే సరైన ఆధారాలే లేవు. తవ్వకాల్లో బయటపడిన నాణాలు, శాసనాలకు మరోసారి ఆధునిక పరీక్షలు చేస్తే అసలు గుట్టంతా బయటపడుతుంది.
గౌతమీపుత్ర శాతకర్ణి రాజైన సమయంలో భరతఖండం అస్తవ్యస్తంగా ఉంది. అటు చైనా నుంచి కుషాణుల లాంటి దురాక్రమణదారులు కొద్ది కొద్దిగా ఆక్రమించారు. ఈ చైనా కుషాణులను మన చక్రవర్తుల కన్నా గొప్పవారిగా మోడర్న్ హిస్టోరియన్స్ చూపించారు. కానీ వీరు చక్రవర్తులే కాదు, దురాక్రమణదారులు. ఈ చైనీయులు భారత్కు అప్పుడు శత్రువులే, ఇప్పటికీ శత్రువులే. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనులకు ప్రధాన శత్రువులు భూమక, నహపాణ అనే శకులు. ఈ భూమక, నహపాణ అనే శకులనే మహారాష్ట్ర ప్రాంతంలో క్షాత్రపులు అనేవారు. వీళ్లనే మన హిస్టోరియన్లు క్షహరాటులు అని, క్షాత్రపులు అని రాశారు. వీరు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆక్రమించేశారని, మధ్య భారతాన్ని పవర్ఫుల్గా పాలించేశారని హిస్టోరియన్స్ తెగ రాశారు. విదేశీయులను పొగడ్డం, మన చక్రవర్తులపై తప్పుడు కథలు అల్లి మరీ తక్కువ చేయడం మన హిస్టోరియన్స్కి చాలా ఇష్టం కదా. అందుకే ఎలా పెడితే అలా రాశారు. ఈ శకులు లేదా క్షాత్రపులు అసలు రాజులే కాదు, వీరు దురాక్రమణదారులు. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణికి ముందు 4 రాజులు పరిపాలించారని చెప్పుకున్నాం కదా. వారి బలహీనమైన పాలనలో ప్రతిష్టానపురం రాజధానిగా ఉన్న ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాన్ని ఈ క్షాత్రపులు లేదా శకులు ఆక్రమించారు. మధ్య భారతాన్ని ఎప్పుడూ వీళ్ళు ఆక్రమించలేదు. ఆక్రమించడానికి అక్కడ ఉన్నది సాధారణమైన చక్రవర్తి కాదు, అత్యంత శక్తివంతుడు. అప్పటికి ఉజ్జయిని కేంద్రంగా మధ్య భారతాన్ని పరిపాలిస్తున్నది శ్రీ హర్షవర్ధనుడు, అతని వారసులు. మన చరిత్రలో అత్యంత అన్యాయం జరిగిన చక్రవర్తులు 2. ఒకరు శ్రీ హర్షవర్ధన, 2 విక్రమాదిత్య. ఉజ్జయినిని అద్భుతంగా పరిపాలించిన శ్రీహర్షుడి కాలం 457 BCE. మరి ఈ అసలు చరిత్రను ఎందుకు మాయ చేశారో వివరంగా ఒక ఎపిసోడ్లో శ్రీహర్షుడి గురించి చెప్పుకుందాం. గౌతమీపుత్రకు పట్టాభిషేకం అయ్యే నాటికి క్షత్రపులు లేదా శకులు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాన్ని ఆక్రమించి కొన్నాళ్లు పరిపాలించారు. ఆ కాలం 414 BCE. ఈ విదేశీ ఆక్రమణదారుల గురించి ఒక డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లోనే చేస్తున్నాం, తప్పకుండా చూడండి. మన చరిత్ర పుస్తకాల్లో ఎన్ని తప్పులు రాశారో మీకే తెలుస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో శాతవాహనుల ప్రధాన శత్రువు ఈ క్షాత్రపులు లేదా శకులే. ఎందుకంటే శాతవాహనుల ఆయువు పట్టు ప్రతిష్టానపురం, నాసిక్, అలాగే ఉత్తర భారతం వైపు గ్రీకు యవనులు దూకుడు మీద ఉన్నారు. వీరినే పార్థియన్లు అనేవారు. గౌతమీపుత్రుడు పరిపాలిస్తున్న సమయానికి శాతవాహనుల పాలనలో ఉన్న రాజ్యం ఇప్పటి అమరావతి కేంద్రంగా ఉన్న తెలుగు ప్రాంతమే. చుట్టూ ఇంతమంది శత్రువులు ఉన్నా గౌతమీపుత్రుడు చూపించిన వీరత్వమే చాలా కాలం భరతఖండాన్ని కాపాడింది. గౌతమీపుత్రుడి పట్టాభిషేకం 433 BCEలో జరిగింది. ఇలా సింహాసనం ఎక్కడమే ఆలస్యం. కత్తిపట్టి నిర్విరామంగా ఏళ్లపాటు గౌతమీపుత్రుడు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. శాతవాహనులు గతంలో పాలించి కోల్పోయిన ఒక్కో రాజ్యాన్ని గెలుచుకుంటూ వచ్చాడు. ఎదురు తిరిగిన శత్రువులను, విదేశీయులకు సహకరిస్తున్న సామంతులను తుడిచిపెట్టేశాడు. ఇతని పేరు మీద దొరికిన శాసనాలన్నీ యుద్ధాల గురించి, ఇతను వీరత్వం గురించి రాసినవే. బతికినన్నాళ్లు ఇతను యుద్ధాలే చేశాడు. దాదాపు దేశమంతటినీ శాతవాహన ఛత్రం కిందకు తెచ్చాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో అతిపెద్ద యుద్ధాలు శకులతో జరిగాయి. అప్పటి శకరాజులైన భూమక, నహపాణలు ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలను ఆక్రమించారు. క్షాత్రపులు అని మన చరిత్రకారులు రాశారని చెప్పుకున్నాం. 414 BCE కాలంలో ఈ శకరాజులైన భూమక, నహపాణలను గౌతమీపుత్రుడు సర్వనాశనం చేశాడు. పార్థియన్లు లేదా యవనులను కూడా ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వరకు తరిమేశాడు. అంతలా గౌతమీపుత్రుడు ఆక్రమణదారులను సంహరించాడు. శకరాజులైన భూమన, నహపాణలను గౌతమీపుత్రుడు నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. అలా ఒకప్పుడు శ్రీముఖుడు ఇప్పటి దక్షిణాది నుంచి మగధ వరకు విస్తరించిన శాతవాహన సామ్రాజ్యాన్ని గౌతమీపుత్రుడు మళ్లీ సాధించి అప్రతిహతంగా పరిపాలించాడు. అతను పరిపాలించిన 25 ఏళ్లలో శకులను నాశనం చేశాక బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం ఇలా 3 వైపులా ఉన్న సముద్ర తీర ప్రాంత రాజ్యాలన్నింటినీ యుద్ధాల ద్వారా, సంధుల ద్వారా శాతవాహన సామ్రాజ్యంలో కలిపాడు. దేశాన్ని ఏకం చేశాడు. అందుకే గౌతమీపుత్రుడికి త్రిసముద్రతోయ పీతవాహబ్న అనే బిరుదు ఉంది. అంటే గౌతమీపుత్రుడి సైన్యాలు 3 సముద్రాల వైపు విజయవంతంగా నడిచాయి అని అర్థం. ఇతని తల్లి వేయించిన శాసనాల్లో గౌతమీపుత్రుడు శకులను, యవనులను, పహ్లవులను
నాశనం చేసిన వీరుడని రాసి ఉంది. గౌతమీపుత్రుడికి దక్షిణాపధపతి, దక్షిణ సముద్రేశ్వరుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి పూర్తిగా వైదిక ధర్మాన్ని పాటించాడు. అతను 2 అశ్వమేధ యాగాలు చేశాడు. ఈయన కాలంలో వచ్చిన బౌద్ధ సన్యాసులను గౌరవించి వారికి ఆశ్రయం కల్పించాడు. మొట్టమొదటిసారిగా రాజు ముఖ చిత్రంతో నాణాలు వేయించిన చక్రవర్తి కూడా గౌతమీపుత్రుడేనని చరిత్ర చెప్తోంది. మహారాష్ట్రలోని నాసిక్లో పాండవులేని గుహల్లోని శాతవాహనుల శాసనం ప్రఖ్యాతి చెందింది. ఇది గౌతమీపుత్ర విజయాలను చెప్పే శాసనం. ఈ శాసనాన్ని గౌతమీపుత్రుడు మరణించాక అతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించారు. ఇందులో గౌతమీపుత్రుడు శత్రువుల అహంకారాన్ని అణిచివేశాడని, శాక యవనులను నాశనం చేశాడని, నహపాన కుటుంబాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేశాడని ఉంటుంది. 25వ శాతవాహన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి 433 బీసీఈ నుంచి 408 బీసీఈ వరకు 25 ఏళ్లు పరిపాలించాడు. అలుపెరగని యుద్ధాల వల్ల అనారోగ్యం పాలై చిన్న వయసులోనే 408 బీసీఈలో గౌతమీపుత్రుడు మరణించాడు. గౌతమీపుత్రుడి భార్య వాసిష్ఠి. వీరి కుమారుల్లో పెద్దవాడు పులోమావి. ఇతన్నే రెండో పులోమావి అంటారు. కానీ ఇతన్ని రెండో పులోమావి అని పిలవనక్కర్లేదు. ఇతని పూర్తి పేరు వాసిష్ఠీపుత్ర పులోమావి శాతకర్ణి. గౌతమీపుత్ర తర్వాత 26వ శాతవాహన చక్రవర్తిగా అతని కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి అఖండ శాతవాహన సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. వాసిష్ఠీపుత్ర పులోమావి పరిపాలనా కాలం 408 బీసీఈ నుంచి 376 బీసీఈ, అంటే 32 ఏళ్లు పరిపాలించాడు. ఇతను గౌతమీపుత్ర అంత శక్తివంతుడు కాదు. అయితే రాజ్యాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేశాడు. గౌతమీపుత్రుడు మరణించిన వెంటనే అక్కడక్కడా ఉన్న శకులకు ధైర్యం వచ్చింది. అప్పటికి శకరాజుల్లో శక్తివంతుడు రుద్రదమన. ఈ రుద్రదమన కాలం 420 బీసీఈ నుంచి 360 బీసీఈ. ఇప్పటి గుజరాత్లోని గిర్నార్ ప్రాంతాన్ని అతను ఆక్రమించి కొన్నాళ్లు పాలించాడు. గౌతమీపుత్ర తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ కలిసి ఉన్న సౌరాష్ట్ర అంతటినీ ఆక్రమించేందుకు వాసిష్ఠపుత్ర పులోమావితో రుద్రదమనుడు యుద్ధం చేశాడు. గౌతమీపుత్ర అంత యుద్ధ కౌశల్యం వాసిష్ఠపుత్రకు లేదు. అందువల్ల రుద్రదమనతో చేసిన యుద్ధాల్లో వాసిష్ఠిపుత్ర ఓటమి చూశాడు. అలా సౌరాష్ట్ర మళ్లీ చేయి జారిపోయింది. ఆ సౌరాష్ట్రను కాపాడుకునేందుకు వాసిష్ఠీపుత్ర పులోమావి శాకరాజైన రుద్రదమనుడి కుమార్తె సౌందర్యవతి అయిన దక్షమిత్రను వివాహం చేసుకున్నాడు. రాజకీయ బంధుత్వం కుదుర్చుకొని బదులుగా సౌరాష్ట్రను పొందాడు. శకులకు వాసిష్ఠీపుత్ర పులోమావి అల్లుడు అవడం వల్ల ఈ శాతకర్ణి ఉన్నంత వరకు శకుల దాడులు ఆగిపోయాయి. కానీ తలవంచని గౌతమీపుత్ర శాతకర్ణి ప్రతిష్ఠ మాత్రం ఈ వాసిష్ఠీపుత్ర పులోమావి వల్ల కాస్త తగ్గింది. వాసిష్ఠీపుత్ర పులోమావి రుద్రదమన కుమార్తె వివాహం తర్వాత రాజకీయాలు మారిపోయాయి. గౌతమీపుత్రుడి తర్వాత శాతవాహన సామ్రాజ్యం అంత బలంగా లేదని శత్రువులకు అర్థమైపోయింది. గుజరాత్లోని గిర్నార్, జునాగఢ్ శాసనాన్ని ఆనాటి శకరాజు రుద్రదమనుడే వేయించాడు. ఈ శాసనం కొంత సంస్కృతంలోనూ కొంత ప్రాకృతంలోనూ ఉంటుంది. వాసిష్ఠీపుత్ర పులోమావి దక్షల వివాహం, అప్పటి రాజకీయ ఒప్పందాల గురించి ఈ శాసనంలో వివరంగా ఉంది. అప్పటికే సంస్కృతానికి స్పష్టమైన లిపి ఉందని చెప్పే ఆధారం ఈ శాసనం. శకులతో బంధుత్వం కుదుర్చుకున్నాక వశిష్ఠపుత్ర పులోమావి శాతవాహన సామ్రాజ్యాన్ని ఆర్థికంగా బలంగా మార్చాడు. ముఖ్యంగా గౌతమీపుత్రుడి సమయంలోనే గట్టి పునాది పడిన నౌకా వాణిజ్యం వశిష్ఠపుత్ర పులోమావి కాలంలో చాలా అభివృద్ధి చెందింది. నౌకల ద్వారా వాణిజ్యం, పటిష్టమైన నావికా దళాన్ని నిర్మించిన చక్రవర్తుల్లో వశిష్ఠపుత్ర పులోమావి చాలా ముఖ్యమైనవాడు. ఆ కాలంలోనే సముద్రయానం, భారీ నౌకల నిర్మాణాల్లో భారతీయులు ఎంత ముందున్నారో ఈ కాలం చెప్తోంది. అందుకు గుర్తుగా వశిష్ఠపుత్ర పులోమావి 2 స్తంభాలతో ఉన్న భారీ నౌక చిత్రంతో నాణ్యాలు విడుదల చేశాడు. ఈ నాణ్యాలు గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో కూడా ఉన్నాయి. సముద్ర తీరాల మీద శాతవాహనుల నియంత్రణ ఏ స్థాయిలో ఉందో చెప్పే ఆధారం ఇది. వాసిష్ఠపుత్ర పులోమావి 408 బీసీఈ నుంచి 376 బీసీఈ వరకు 32 ఏళ్లు పరిపాలించి మరణించాడు. వాసిష్ఠపుత్ర పులోమావి కుమారుడు 27వ శాతవాహనుడు శివశ్రీ శాతకర్ణి. ఇతను 376 బీసీఈ నుంచి 369 బీసీఈ వరకు పాలించాడు. అంటే 7 ఏళ్లు మాత్రమే పరిపాలించాడు. వశిష్ఠపుత్ర పులోమావి వరకు ఆగిన శకుల దాడులు అతని మరణం తర్వాత మళ్లీ మొదలయ్యాయి. ఆ యుద్ధంలోనే ఇతను మరణించాడు. మళ్లీ సౌరాష్ట్రను శకులు ఆక్రమించారు. 27వ శాతవాహనుడు శివశ్రీ శాతకర్ణి 369 బీసీఈలో మరణించాడు. అతని తర్వాత 28వ శాతవాహన చక్రవర్తిగా శివశ్రీ కుమారుడు
శివస్కంద శాతకర్ణి పరిపాలించాడు. శివస్కందుడు 369 బీసీఈ నుంచి 362 బీసీఈ వరకు పరిపాలించాడు. ఇతను కూడా తండ్రిలాగే 7 ఏళ్లు పరిపాలించి ఆక్రమణదారుల యుద్ధాల్లో మరణించాడు. అంటే 14 ఏళ్లలో 2 శాతవాహన చక్రవర్తులు అతి కొద్ది కాలమే పరిపాలించి మరణించారు. అప్పటికే శాతవాహన సామ్రాజ్యం పశ్చిమ భాగం మళ్లీ శకుల పరమైంది. అటు యవనులు కుషానులు కూడా ఆక్రమణలు చేస్తూ వచ్చారు. భరతఖండంపై వేల ఏళ్ల నుంచి విదేశీ దురాక్రమణలే. తినడానికి తిండి కూడా లేని దేశాలన్నీ హింసాత్మక ప్రవృత్తితో భారత్పైనే ఆక్రమణలు చేసేవి. ఆనాటి శకులు కుషానులు హూణులు యవనులు వీరంతా దురాక్రమణదారులే. కానీ వారిని ఎదిరించి తరిమి కొట్టే శక్తులు దేశభక్తులు భరతఖండంలో పుడుతూనే ఉన్నారు. 362 బీసీఈలో 28వ శాతవాహన చక్రవర్తి శివస్కంద శాతకర్ణి మరణించాడు. అతని కుమారుడు మరో గౌతమపుత్ర శాతకర్ణి అంత శక్తివంతుడు. అతనే శాతవాహనుల్లో 29వ చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని పూర్తి పేరు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి. పేరు ప్రభావమో ఏమో గాని నిజంగా ఇతను వీరత్వంలో గౌతమీపుత్రుడంతటి వాడే. యజ్ఞశ్రీ 362 బీసీఈ నుంచి 343 బీసీఈ వరకు 19 ఏళ్లు పరిపాలించాడు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి శకులకు కాలయముడయ్యాడు. తన తాత తండ్రి మరణాలకు కారణమైన శకులను వెతికి మరీ సంహరించాడు. బంధుత్వాన్ని కూడా మర్చిపోయిన రుద్రదమన వంశంలో ఏ ఒక్కరినీ వదలకుండా ఆ వంశాన్ని యజ్ఞశ్రీ సంపూర్ణంగా నాశనం చేశాడు. ఇతని కాలంలో శకులు చావు దెబ్బతిన్నారు. శకులు ఆక్రమించిన పశ్చిమ భారతంలో ప్రతి రాజ్యాన్ని యజ్ఞశ్రీ యుద్ధాల్లో గెలిచి శాతవాహన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మిగిలిన శకులను దేశం అవతలకు తరిమేశాడు. ఈయన కాలంలోనే వ్యాపారాల్లో క్రయ విక్రయాలకు నాణాలను ఎక్కువగా వాడారు. ఇతని నాణాల మీద కూడా నౌకల బొమ్మలే ఉండేవి. ఆనాడు అత్యంత శక్తివంతమైన భారీ నౌకా నిర్మాణాలు నావికా దళాలు యజ్ఞశ్రీ ఆధ్వర్యంలో శాతవాహనుల సొంతం. బౌద్ధాన్ని ఈ శాతకర్ణి బాగా ప్రోత్సహించాడు. బౌద్ధంలో మాధ్యమిక శాఖను స్థాపించిన గొప్ప బౌద్ధ గురువు ఆచార్య నాగార్జున. ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి కొలువులోనే ఉండేవారు. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ గురువు మాత్రమే కాదు, ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ఆయుర్వేద పండితుడు కూడా. ఇతను సామాన్య శకానికి ముందరవాడు. కానీ మన చరిత్ర పుస్తకాల్లో ఇతని కాలాన్ని కూడా మార్చేశారు. ఆనాటి ఆంధ్రదేశంలో ఈయన ఆశ్రమం శ్రీపర్వతంపై ఉండేది. ఆనాటి ఆ శ్రీపర్వతమే నేటి పల్నాడు జిల్లాలో ఉన్న నాగార్జున కొండ. ఇతని కాలంలోనే ఇప్పటి అమరావతి నగరం కూడా అభివృద్ధి చెందింది. ఆ నగరంలో బౌద్ధుల కోరిక మేరకు ఆరామాలు కట్టించాడు. శాతవాహనుల వైభవం 29వ శాతవాహనుడైన యజ్ఞశ్రీ శాతకర్ణితోనే దాదాపుగా ముగిసిపోయింది. 19 ఏళ్లు పాలించిన యజ్ఞశ్రీ శాతకర్ణి 343 బీసీఈలో మరణించాడు. ఇక ఆ తర్వాత 343 బీసీఈ నుంచి 327 బీసీఈ వరకు 3 చక్రవర్తులు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అంటే 16 ఏళ్ల కాలంలో 3 చక్రవర్తులు మారారు. వారు యజ్ఞశ్రీ కుమారుడైన విజయశ్రీ శాతకర్ణి, ఆ తర్వాత చంద్రశ్రీ శాతకర్ణి పరిపాలించారు. ఇక 32వ శాతవాహన చక్రవర్తి చివరి రాజు 3వ పులోమావి. వీరు 3 అత్యంత బలహీన చక్రవర్తులు. వీరి కాలంలోనే శత్రువుల దాడులు, పర్షియాలో స్థిరపడిన క్రూరులైన శకుల దురాక్రమణదారుల వల్ల శాతవాహన సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. మొత్తంగా కలిశకంలో సుదీర్ఘకాలం పరిపాలించిన వంశం ఆంధ్ర శాతవాహన వంశం. నందులు మౌర్యుల కంటే ఎక్కువ కాలం పరిపాలించిన ఘనత శాతవాహనులదే. శ్రీముఖుడి నుంచి 32 మంది శాతవాహన చక్రవర్తులు సుదీర్ఘంగా 506 ఏళ్లు భరతఖండంలో చాలా భాగాన్ని పరిపాలించారు. తెలుగు ప్రాంతం ఎంత గొప్పగా ఉండడానికి ప్రధాన కారణం ఆనాటి శాతవాహనులు చేసిన అభివృద్ధే. 327 బీసీఈ నాటికి శాతవాహన శకం ముగిసింది. అప్పటికి భరతఖండ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మన దేశం మీద పర్షియా శకులు, గ్రీకు యవనులు, చైనా కుషానులు, హూణులు ఇలా ఎంతోమంది మన సంపదను కొల్లగొట్టేందుకు దాడులు చేశారు. శాతవాహనుల పరిపాలన తర్వాతే గుప్తుల చరిత్ర మొదలైంది. చరిత్రలో మనం చదువుకునే గుప్తుల స్వర్ణయుగ పాలన మొదలైనది 327 బీసీఈలో. ఇక్కడే మన పాఠ్యపుస్తకాల్లో మోడర్న్ హిస్టోరియన్స్ మన చరిత్రను పూర్తిగా తప్పుదారి పట్టించారు. మన భారత చరిత్రలో 1500 ఏళ్లను మాయం చేసి మన దేశం గొప్పదనాన్ని, సంస్కృతిని తక్కువ చేసి చూపించారు. 327 బీసీఈలో గుప్తుల కాలం మొదలైతే ఇది మౌర్యుల చంద్రగుప్తుల కాలం అని రాశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 1500 ఏళ్ల చరిత్రను మాయం చేసిన వారు బ్రిటిష్ వారు.
ఆ తర్వాత వారి బానిసత్వంలోనే బతికిన మన మోడర్న్ హిస్టోరియన్స్ కూడా బ్రిటిష్ చరిత్రనే కాపీ పేస్ట్ చేశారు. మరి శాతవాహనుల తర్వాత పాలించిన గుప్తులు ఎవరు, వారి కాలాలేమిటి, చక్రవర్తులు ఎవరు? ఈ వివరాలు తెలుసుకునే ముందు అప్పటికి మన దేశాన్ని ఆక్రమించాలని చూస్తున్న విదేశీ మ్లేచ్చులు ఎవరో, వారి చరిత్ర ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హింద్.